చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీకు నీ సమస్య ముందుగా ఉన్నప్పటికీ ఆ సమస్య ఏంటో నీకు తెలియకుండానే తీసేటటువంటి దేవుడు నీకు నాకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి నమ్మి మనం దేవుడిని సేవిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నమ్మిన దానిని దేనినైనా కానీ ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వారి మీద ఎటువంటిది జరిగిందో ఒకసారి చూద్దాం. నీ యొక్క శత్రుత్వాన్ని దేవుడు కనిపెట్టాడు. దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుడిని ఎరిగి దేవుడిని సేవించుకుంటూ ముందుకు నడవసాగావు. కానీ దేవుడు నీ మీద కుట్ర చేస్తున్న వారి మీద, వారితో వారు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతిదీ గమనించడం మొదలు పెట్టాడు. వారితో మాట్లాడటం కూడా